आप देख रहे हैं मी6 न्यूज। నమస్తే, నేను మారుతీరామ్. మీ6 న్యూస్ కు స్వాగతం. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలానికి తలమానికంగా ఉన్న తపస్పల్లి రిజర్వాయర్ను దేవాదుల ప్రాజెక్టు ద్వారా నింపి రైతుల వరి పొలాలకు సాగునీరు అందించాలని కోరుతూ కొమరవెల్లి మండల ఎంఆర్ఓ ఆఫీస్ ముందు సిపిఎం నాయకులు, నేతలు, సిపిఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చెట్టిపల్లి సత్తిరెడ్డి ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంఆర్ఓకు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా చెట్టిపల్లి సత్తిరెడ్డి మాట్లాడుతూ, గతంలో రైతుల పోరాటాల ఫలితంగా తపస్పల్లి రిజర్వాయర్ను కొమరవెల్లి, చేర్యాల, మద్దూరు, దూల్మిట్ట మండలాల ప్రజలకు సాగు, తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో నిర్మించారని, కానీ నేడు ఈ ప్రాంత ప్రజల పొలాలు ఎండిపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులకు వరి పొలాలు ఎండిపోతుంటే ఎందుకు కనిపించటం లేదని ప్రశ్నించారు. ఒక పక్క భూగర్భ జలాలు అడుగొంటుకొని పోతుంటే రైతులు ఆవేదనతో కొట్టుమిట్టాడుతున్నారని, వరి పొలాలు పొట్టదశలో ఉన్నాయని, వెంటనే రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఎండిపోయిన పంటకు నష్టపరిహారం ఎకరాకు 50,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం దేవాదుల డీఈతో ఫోన్లో మాట్లాడగా త్వరలో నీటిని విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కొమరవెల్లి మండల కార్యదర్శి తడూరి రవీందర్, జిల్లా కమిటీ సభ్యులు బద్దిపడిగ కృష్ణారెడ్డి, దాసరి ప్రశాంత్, మండల కమిటీ సభ్యులు తేలు ఇస్తారి, తాడూరి మల్లేశం, బక్కెడి బాలకిషన్, నీల భిక్షపతి, సార్ల యాదయ్య, దాసరి బాలస్వామి, సొక్కం ప్రశాంత్ బాబు, తాడూరు నరేష్, రాజు, దాసరి శ్రీకాంత్ రైతులు పాల్గొన్నారు. జిల్లా కుమరవెల్లి తహసీల్దార్ ఆఫీసు ముందు ఈరోజు సిపిఎం పార్టీ కుమరవెల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే ఈ సముద్ర మట్టానికి 550 మీటర్ ఎత్తులో ఉన్నటువంటి ఈ కుమరవెల్లి చేర్యాల ప్రాంతానికి భూగర్భ జలాలు అడగంటిపోయి రైతులు వేసిన పంటల మొత్తం ఎండిపోయే పరిస్థితి ఉన్నది. ఆ సందర్భంగానే గత పోరాటాల ఫలితంగా తపస్పల్లి రిజర్వాయర్ నింపారు. కానీ ఈ సంవత్సరం తపస్పల్లి రిజర్వాయర్ నీళ్లు లేకపోవడంతో ఈ కుమరవెల్లి చేర్యాల ప్రాంతాల్లో ఏ చెరువులకు కూడా నీళ్లు వదిలిపెట్టే పరిస్థితి ఉన్నది. కానీ ఇప్పటికైనా నీళ్లు నింపాలని మేము సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే అన్ని గ్రామాల్లో కూడా కొమరవెల్లి మండలం ఉన్న 11 గ్రామాల్లో అన్ని గ్రామాలు కూడా సగం వరకు వరి చేను ఎండిపోయిన పరిస్థితి ఉన్నది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే భూగర్భ జలాలు అడిగంటిపోవడమే. దాంతో రైతులు కూడా ఎట్లా ఇంకా లోతు బోర్ వేస్తే పడుతుందేమో అని విపరీతమైన లక్షల ఖర్చు పెట్టి బోర్లు వేస్తున్న పరిస్థితి ఉన్నది. ఆ బోర్లు కూడా పడక రైతులు అప్పుల పాలై చాలా దిగాలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఈ నీళ్లు వెంటనే ఇవ్వాలని మేము సిపిఎం డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటు ఏంటంటే ఈ నీళ్లు ఒక రోజు వచ్చినాయంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కానీ, టీఆర్ఎస్ నాయకులు కానీ మేమే వదిలిపెట్టామని గొప్ప చెప్పుకుంటున్నారు తప్ప వాస్తవానికి నీళ్లు రానప్పుడు నీళ్ల కోసం పోరాటం చేసి నీళ్లు వచ్చే ప్రయత్నం చేయాలి. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు, సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టి మాట్లాడుతుంటూ అది చేస్తుంటూ ఇది చేస్తున్నారు అంటా ఉన్నారు. అది కాకుండా ఇప్పటికైనా అధికార పార్టీ వాళ్ళు కానీ, ప్రతిపక్ష పార్టీ నాయకులు కానీ, స్థానిక ఎమ్మెల్యే గారు కానీ వెంటనే స్పందించి ఈ తపస్పల్లి రిజర్వాయర్ నింపి ఈ చేర్యాల ప్రాంతంలో ఉన్న అన్ని చెరువుల కుంటలు నింపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేనిచో ఒక 4-5 రోజులు టైం ఇస్తున్నాం. లేనిచో ఇక్కడ మండలంలో ఉన్న రైతాంగం మొత్తం ఏకం చేసి ఈ ఎంఆర్ ఆఫీసును దిగ్బంధనం చేస్తానికి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. आप देख रहे हैं मी6 न्यूज।